అందరికీ నమస్కారం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి కోకో, మామిడి, పొగాకు పంటల ఉత్పత్తుల గిట్టుబాటు ధర కొనుగోలు పైన సమీక్ష చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే పంటలకి గిట్టుబాటు ధర విషయంలో ఇటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఇంటర్ఫీర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఈ విధంగా ఇంటర్ఫీర్ అయి రైతుకి నష్టం లేకుండా గిట్టుబాటు ధర ఇచ్చి పంటలు కొన్నటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు చేస్తున్నాం. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో మాటలు చెప్పడం తప్ప 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేసిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్లో కారణాలు కావచ్చు, దేశంలో ఉత్పత్తుల కారణాలు కావచ్చు, ఒక 2-3 వెరైటీసు గత 10 సంవత్సరాల్లో 1 సంవత్సరము 2 సంవత్సరాలు అత్యధిక ధరలు వస్తే ఆ ధరలేదో మేమున్నప్పుడే వచ్చాయి, ఈరోజు తగ్గిపోయాయని చెప్పి యాతన చేయడం తప్ప 5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం క్లోజ్గా ప్రతి కమిటీ మీద దృష్టి పెట్టడం జరిగింది. మీరు చూశారు, టమాటాలు విపరీతంగా మార్కెట్లోకి వస్తే ధరలు పతనం అయితే 12 రోజులు రైతు బజార్లో అమ్మి టమాటా రైతులకు ఆదుకున్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఈ 3 పంటల మీద, 1 నల్లబర్లి, 2 మామిడి, 3 కోకో, మీడియాలో కానీ రైతుల నుంచి కానీ ప్రజాప్రతినిధులు కానీ మా దృష్టికి నల్లబర్లి రేట్లు బాగా పడిపోయాయి. పడిపోవడమే కాదు, ఏ కంపెనీ వచ్చి కొనే పరిస్థితి లేదు. ఇమీడియట్గా ప్రభుత్వం జోక్యం చేసుకోండి 2 మాసాల ముందే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, నేను వ్యవసాయ యూనివర్సిటీలో ఒక సమావేశం పెట్టి కంపెనీలన్నింటికీ కూడా ఆదేశాలు ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో నల్లబెర్లీని మీరు కొనాలి, మీరే ప్రోత్సహించారు. ఈరోజు కొనమని చెప్తే ఇది మంచి విధానం కాదని 2 మాసాల ముందే మీటింగ్ పెట్టి చెప్పడం, తరువాత ముఖ్యమంత్రి గారు 2-3 రివ్యూలు చేసి కంపెనీలకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అసలు నల్లబర్లి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే, గత సంవత్సరం దాదాపుగా 45-50 మిలియన్ కేజీలు పంట వచ్చింది. గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా మొగ్గు చూపి అందరూ ఈ నల్లబర్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా 85 మిలియన్ కేజీలు నల్లబెర్లీ ఉత్పత్తి అయింది. ఒకేసారి 2-3 వంతులు ఏదైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు. మేము మళ్ళీ గత నెలలో రైతుల దగ్గరికే వెళ్ళి పొలాల్లో స్టాక్ అంతా చూసి కంపెనీలో ఏ విధంగా ఇది సేల్స్ చేస్తున్నారో చూసి ఒక సమావేశం పెట్టి స్పష్టంగా మేము మళ్ళీ కంపెనీలకు అన్నింటికి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇచ్చినా సరే
కొనుగోళ్లు చాలా మందకొడిగా సాగుతున్నాయి. మేము ఏదైతే గుంటూరు వ్యవసాయ యూనివర్సిటీలో సమావేశం పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఈ రోజు వరకు దాదాపుగా జీపీఐ కానీ ఐటీసీ కానీ మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా 25 మిలియన్ కేజీలు ఇంతవరకు కొనబడింది. అంటే 85 మిలియన్ కేజీలు పొగాకులో 25 మిలియన్ కేజీలు పొగాకే కొనబడింది. మిగిలిన పొగాకంతా కూడా పొలాల్లో ఉండడం వల్ల, వర్షాలు పడడం వల్ల, దీనన్నింటికి మించి అసలు కంపెనీలు కొంటాయా లేదా, మేము చాలా పెట్టుబడులు పెట్టాము అని చెప్పి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈవేళ సమావేశం పెట్టి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే రిమైనింగ్ ఉన్నటువంటి నల్లబెల్లిని 2 కంపెనీలు జీపీఐ ఐటీసీ తప్పనిసరిగా 20 నుంచి 25 మిలియన్ కేజీలు నల్లబెల్లి కొనాలని చెప్పి వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళ నుంచి కూడా సానుకూలంగా మేము ఈసారి కొంటామని చెప్పి సమాచారం ఇచ్చారు. దీంతో పాటుగా అనేక చిన్న కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటికీ 20 మిలియన్ కేజీలు పొగాకు కొంటామని వాళ్ళు కూడా చెప్పారు. ఇవన్నీ కొన్న తర్వాత కూడా ఇంకా ఒక 20 నుంచి 25 మిలియన్ కేజీలు పొగాకు ఇంకా ఉండిపోతుంది. దీన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తే మనకి రైతులు ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకూడదని ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. మిగిలిపోయినటువంటి ఈ 20-25 మిలియన్ కేజీలు నల్లబెల్లి పొగాకుని మార్క్ఫెడ్ ద్వారా ఇమీడియట్గా కొనుగోలు చేయమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలని రేపటి నుంచి అమలు చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.